Hi friends, this is physics Ecet most important bits set number 4. Okay, let's start our video. First question: when a maximum current of 5 ampere flows through a solenoids of inductance 4 millihenry, the energy stored in. So energy enta store ayindi అని అడిగాడు. So current and inductance ఇచ్చాడు. So what is the formula for energy stored? Half Li square. So half Li square. So half into L enta, L is nothing but inductance. Inductance is given as 4 mH. అంటే mH ని హెన్రీలోకి మార్చాలి. సో మిల్లీని 10⁻³ కరెంట్ ఎంత 5 ఇచ్చాడు. సో 5 square is 25. 2 1s are 2 2s are. So 25 into 2 50. So 50 into 10⁻³ So 50 into 10⁻³ is nothing but 0.05 joules is the answer. Next question: the AC supply in our houses has voltage and frequency. సో ఏసీ సప్లై ఉంటుంది కదా మన హౌసెస్లో, దానికి ఎంత వోల్టేజ్ అండ్ ఎంత ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో 220 volts అండ్ 220 volts అండ్ ఆల్సో 220 volts ఏసీ అండ్ 50 hertz ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్: the transformer in an electrical device is used to obtain. సో ట్రాన్స్ఫార్మర్ ఎందుకు ఎలక్ట్రికల్ డివైస్లో యూజ్ చేస్తారు అంటే టు అప్టైన్ సూటబుల్ ఏసీ. సో ఆల్టర్నేట్ కరెంట్ అనేది సూటబుల్గా ఉండడం కోసం ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక ఎలక్ట్రికల్ డివైస్లో యూజ్ చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్: ది రివాబరేషన్ టైమ్ ఆఫ్ ఎ హాల్ సో ఎంత డైమెన్షన్స్ 15 into 20 into 10 అంటే లెంగ్త్ బ్రెడ్త్ హైట్ అనమాట. అంటే ఇది వాల్యూమ్ ఇచ్చాడు. సో వాల్యూమ్ L into B into H గివ్స్ వాల్యూమ్ కదా. సో 15 into 20 into 10 మీటర్ క్యూబ్ ఈజ్. సో రివాబరేషన్ టైం ఎంత 1.7 seconds. సో టోటల్ అబ్జర్ప్షన్ ఆఫ్ ది హాల్ ఎంత అని అడిగాడు. టోటల్ అబ్జర్ప్షన్ ఆఫ్ ది హాల్. సో మనకి ఒక ఫార్ములా ఉంది. టోటల్ అబ్జర్ప్షన్ ఈజ్ ఈక్వల్ టు T ఈజ్ ఈక్వల్ టు 0.17 V/A. ఓకే, V/A అనమాట. ఓకే, టోటల్ అబ్జర్ప్షన్ ఈజ్ ఈక్వల్ టు revaporation time is equal to 0.17 into volume by అబ్జర్ప్షన్. ఓకే, మనం ఇక్కడ టైం ఇచ్చేసాడు, అబ్జర్ప్షన్ ఇవ్వలేదు. సో ఇటు ఏం రాయొచ్చు, దీన్ని ఎలా రాయొచ్చు, A ఈజ్ ఈక్వల్ టు 0.17 V/T అని రాసుకోవచ్చు. ఓకేనా. సో 0.17 ఇంటూ, సో వాల్యూమ్ ఎంత 50 ఇంటూ 20 ఇంటూ 10. సో అదే కదా వాల్యూమ్ డివైడెడ్ బై టైం. సో టైం ఎంత 1.7 seconds అని ఇచ్చాడు. సో 1.7 ఇంటూ 1.7, సో 0.7 1 సార్, సో 0.1 ఇంటూ 10 సార్. సో 10 క్యాన్సిల్. సో 50 ఇంటూ 20. సో 50 ఇంటూ 20 ఓకే, ఎంత అవుతుంది ఆన్సర్. సో 50 ఇంటూ 15 into 20. So 15 into 20. Okay, 15 into 20 is 300 metric 7. 300 metric 7. ఓకే, సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేను ఏంటంటే రివాబరేషన్ టైంకి ఫార్ములా ఏంటి, T ఈజ్ ఈక్వల్ టు 0.17 V/A. ఓకేనా. సో సింప్లీ A ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 0.17 ఇంటూ V/T అనమాట. ఓకే, 0.17 ఇంటూ వాల్యూమ్ ఎంత 15 into 20 into 10. 15 into 20 into 10. ఓకే, డివైడెడ్ బై 1.7. సో 0.1 zar and 10 zar, 10 cancel. 15 into 20. So 15 into 20 is nothing but 300 metric 7. Okay, now next question: the puncture is in a cycle tube is an adiabatic change, isothermal change, isobaric change, none of the above. So puncture in a cycle tube is an isothermal. Temperature అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ అన్ isothermal change అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్: at constant temperature the volume of a gas is decreased by 10%. At constant temperature the volume of the gas is decreased by 10%. What is the increase in pressure? సో ప్రెషర్ ఇంక్రీజ్ ఎంత అని అడిగాడు. సో ఈజీగా కదా, ఫస్ట్ అకార్డింగ్ టు బాయిల్స్ లా ఏంటి, P1 V1 ఈజ్ ఈక్వల్ టు P2 V2. P1 V1 ఈజ్ ఈక్వల్ టు P2 V2. సో P2/P1 ఈజ్ ఈక్వల్ టు V1/V2. ఓకేనా, V1/V2. సో అది ఎంత ఇచ్చాడు, సో P2/P1 ఈక్వల్ టు 10% అని అన్నాడు. సో 10% కాబట్టి సో 100. సో 100 నుంచి ఎంతకు తగ్గింది, 90కి తగ్గింది. సో 100 V1 ఇనిషియల్గా ఉన్నది. సో 90 అనేది డిక్రీస్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి, వాట్ ఈజ్ ఇంక్రీజ్ ఇన్ ప్రెషర్. సో ఇంక్రీజ్ ఇన్ ప్రెషర్కి ఏంటి ఫార్ములా, P2 minus P1 by ఇంక్రీజ్ ఇన్ ప్రెషర్ P2 minus P1/P1 అంతే కదా. సో ఇదెంత ఉంది మనకి, that is equal to V2 minus V1 by
v1 అని కూడా రాసుకోవచ్చు. అంటే ఏంటవుతుంది, v2 మైనస్ v1 అంటే 100. సో ఏమవుతుంది, 100 మైనస్ 90, 100 మైనస్ 90 is 10, 10/90. సో 10/90 ఇంటూ 100. సో పర్సంటేజ్ కావాలి కాబట్టి 100. సో 10/90 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు సో ఎంత వస్తుంది, 100/9. 100/9 అంటే 11.11 అలా వస్తుంది. సో ఆన్సర్ ఈస్ 11.11%. ఓకే. Next question. The scale of a temperature on which there is no negative temperature. There is no negative temperature అన్నమాట. సో టెంపరేచర్లో నెగిటివ్లో లేనిది ఏది అంటే కెల్విన్. సో కెల్విన్. ఓకే, ది స్కేల్ ఆఫ్ టెంపరేచర్. సో నో నెగిటివ్. సో నో నెగిటివ్ అసలుకి ఉండేది ఏంటి అంటే కెల్విన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ of the following parameter of a simple pendulum remains constant? So which of the following parameter of a simple pendulum remains constant? Time period. Time period is always constant. Okay, it doesn't change anamata. So time period is always constant. Next question. Electrical conductance has the unit of mho, ohm per meter, mho per meter, మీటర్ పర్ ఓమ్. సో ఓమ్ అంటే ఏంటి, ఓమ్ ఈజ్ ది యూనిట్ ఫర్ రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్కి ఇన్వర్స్ ఏంటవుతుంది అంటే కండక్టెన్స్. సో దానికి ఏముంటుందంటే 1/Ohm ఆర్ ఓమ్ ఇన్వర్స్. సో ఓమ్ ఇన్వర్స్ ఈజ్ ది యూనిట్ ఫర్ ఎలక్ట్రికల్ కండక్టెన్స్. ఓమ్ ఇన్వర్స్ని ఏమంటారు అంటే మో అని కూడా అంటారు. సో electrical conductance has the unit of mho అనమాట. ఓకే. ది SI యూనిట్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, m/r², mr². సో మాస్కి కేజీ. అలాగే ఆర్ అంటే ఏంటి, రేడియస్. సో రేడియస్కి ఏంటంటే మీటర్. సో మీటర్ స్క్వేర్. సో ది ఆన్సర్ ఇస్ కేజీ మీటర్ స్క్వేర్ అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ వెక్టర్? మ్యాగ్నెటిక్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఇండక్షన్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్ నాట్ ఎ వెక్టర్. సో ఆప్షన్ సి ఈస్ ది కరెక్ట్ ఆన్సర్ అనమాట. మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్ ఎ వెక్టర్, ఇండక్షన్ ఈజ్ ఎ వెక్టర్, అండ్ ఆల్సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఈజ్ ఆల్సో ఎ వెక్టర్. ఓకే. Moving to the next question. From the top of a tower, a stone is projected vertically upwards with a velocity of 20 meter per second. సో ఇది ఒక టవర్ అనుకుందాం. సో ఈ టవర్ నుంచి ఏంటంటే పైకి విసిరాడు ఒక స్టోన్ని. సో ఎంత వెలాసిటీతో, 20 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో విసిరినప్పుడు అది కిందకి పడడానికి తీసుకున్న టైం వచ్చి 8 సెకండ్స్. 8 సెకండ్స్. సో ఇప్పుడు ఎంత ఏమడిగారు అంటే హైట్ ఆఫ్ ది టవర్ ఎంత అని అడిగారు. సో హైట్ ఆఫ్ ది టవర్ ఏంటి అంటే ఫస్ట్ యూటీ ప్లస్ హాఫ్ జీటీ స్క్వేర్. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ జీటీ స్క్వేర్ ఉంది కదా మనకి, ఆ ఫార్ములా బట్టి మనం చేయాలి దీన్ని. సో యూటీ ప్లస్ హాఫ్ జీటీ స్క్వేర్. ఓకే. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకి ఉంది, అప్పుడు మ్యాక్సిమం హైట్ రీచ్డ్ బై ది బాడీ అనేది తెలుస్తుంది. ఓకే. దెన్ వీ షుడ్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ దట్ అనమాట. ఓకేనా. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇది తెలుసినప్పుడు ఈ టోటల్ ఇక్కడ నుంచి కింద నుంచి తెలిసినప్పుడు టోటల్ టైం తెలుసు మనకి ఎంత, 8 సెకండ్స్ అని చెప్పి. సో ఈ టోటల్ టైం తెలిసినప్పుడు ఇది మ్యాక్సిమం హైట్ ఎంత రీచ్ అయిందో తెలిస్తే ఈ టోటల్లోంచి ఈ మ్యాక్సిమం హైట్ రీచ్ తీసేస్తే మనకి ఏమొస్తుంది, విల్ గెట్ ది టవర్ హైట్ అనేది మనకి వస్తుంది అనమాట. ఓకేనా. ఓకే. లెట్స్ సాల్వ్ దిస్ క్వశ్చన్. సో ఏమవుతుంది, యూటీ ప్లస్ హాఫ్ జీటీ స్క్వేర్ అనమాట. ఓకే. సో ఏమవుతుంది, ఇనీషియల్ వెలాసిటీ ఎంత ఇచ్చాడు. సో ఇనీషియల్ వెలాసిటీ ఇస్ గివెన్ యాజ్ 20. సో 20 ఇంటూ టీ ఎంత, టైం ఎంత, 8 సెకండ్స్. సో హాఫ్ జీ అంటే ఎంత, జీ ఈజ్ నథింగ్ బట్ 10 ఇంటూ టీ అంటే 8 కాబట్టి 64 అనమాట. ఓకేనా. సో ఓకే. ఇప్పుడు ఏంటి, 20 ఇంటూ 8 ఇస్ 160, 8 20 సార్ ప్లస్ 2 1s 2 32 సార్. సో 320. ఇది మైనస్ తీసుకోవాలి బికాస్ గ్రౌండ్ నుంచి నెగిటివ్ కాబట్టి. సో -160 ప్లస్ 320. సో ఏమవుతుంది, -160 ప్లస్ 320 ఈజ్ నథింగ్ బట్ 160 meters. సో ది హైట్ ఆఫ్ ది టవర్ ఈజ్ 160 meters. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. వెలాసిటీ టైమ్ గ్రాఫ్ ఫర్ ఎ బాడీ ప్రొజెక్టెడ్ వర్టికల్లీ అప్వర్డ్. సో వర్టికల్లీ అప్వర్డ్గా ప్రొజెక్ట్ చేసిన దానికి ఏమవుతుంది, వెలాసిటీ అండ్ టైమ్ గ్రాఫ్ మనం తీసుకున్నట్లయితే ఎలా వస్తుందంటే, సో దిస్ విల్ బి ది గ్రాఫ్. ఓకే. దిస్ విల్ బి ది గ్రాఫ్ ఫర్ ఓకే స్ట్రైట్ లైన్ అనమాట. సో ఇప్పుడు ఏమడిగాడు మనకి, సో ఏమవుతుంది ప్రొజెక్టెడ్ అయినప్పుడు వర్టికల్గా ప్రొజెక్ట్ చేసిన బాడీకి వాట్ విల్ బి ది కర్వ్. సో ది ఆన్సర్ ఈజ్ స్ట్రైట్ లైన్. సో ఇట్ విల్ బి ఇన్ స్ట్రైట్ లైన్. ఓకే. నెక్స్ట్ question. A body of weight 50 Newton. A body of weight 50 Newton placed on a smooth surface. If the force required to move the body on a smooth surface is 30 Newton, then the coefficient of friction అడిగాడు. సో ఓకే, F ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా మనకి జనరల్గా
ఎంజీ. సో ఎఫ్ ఈక్వల్ టు ఎంజీ. ఎంత ఇచ్చాడు అదే వెయిట్ 50 న్యూటన్స్ ఇచ్చేసాడు వాడే. సో బాడీ మీద రిక్వైర్ అయ్యే ఫోర్స్ ఎంత అన్నాడు 30 న్యూటన్ అన్నాడు. సో ఎఫ్ ఈస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మ్యూ ఎంజీ. ఓకేనా. సో ఫోర్స్ ఎంత ఇచ్చాడు అన్నది ఫస్ట్ మనం చూసుకోవాలి. సో ఫోర్స్ ఈజ్ గివెన్ యాజ్ 30. సో 30 ఇచ్చాడు కదా ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఎంజీ. సో ఎంజీ వాల్యూ ఎంత ఎంజీ ఈజ్ 50, వెయిట్ అన్నాడు కదా 50. సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఆటోమేటిక్గా మ్యూ ఈజ్ ఈక్వల్ టు 30/50. 0 0 క్యాన్సిల్ 3/5. సో 3/5 ఈజ్ 0.6. ఓకే. సో 0.6 ఇస్ ది ఆన్సర్. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎంత ఉంటుంది 0.6 అనమాట. నెక్స్ట్ 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు, సో 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఎర్గ్స్ అని అడుగుతుంది క్వశ్చన్. సో సాల్వ్ చేద్దామా ఇది కూడా మనం. ఓకే, లెట్స్ సాల్వ్. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అంతే కదా. సో 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు 1 న్యూటన్ ఇంటూ 1 మీటర్. 1 జౌల్ ఈక్వల్ టు 1 న్యూటన్ ఇంటూ 1 మీటర్ అంతే కదా. సో సేమ్ ఇప్పుడు ఏంటవుతుంది 1 న్యూటన్. 1 న్యూటన్ అంటే ఏంటి 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు 10⁵ డైన్ అనమాట. డైన్ 1 న్యూటన్ ఈక్వల్ టు 10⁵ డైన్. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 100 సెంటీమీటర్. ఓకేనా. సో ఇప్పుడు ఏమైంది డైన్ సెంటీమీటర్, డైన్ ఇంటూ సెంటీమీటర్ అంటే ఏంటంటే ఎర్గ్ అంటారు దాన్ని, ఈఆర్జీ ఎర్గ్. సో 10⁵ ఇంటూ 10² ఇస్ నథింగ్ బట్ 10⁷ ఎర్గ్స్. ఓకే. సో ఏమవుతుంది 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు 10⁷ అనేది ఎర్గ్స్ అనమాట. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ 10⁷ ఎర్గ్స్. ఓకే. నెక్స్ట్ a box weighing 0.1 kg is moved 2 meter along the ground by a force of 20 newton. So 20 newton force యూస్ చేసి ఏం చేశారు by making an angle of 60 degrees with the horizontal. సో 60 degrees హారిజాంటల్తో బాక్స్ ఎంత వెయిట్ చేస్తుంది. సో 0.1 kg అనమాట. సో ఈజ్ మూవ్ 2 meter అలాంగ్ ది గ్రౌండ్ బై ఏ ఫోర్స్ ఆఫ్ ఇలాగ మూవ్ చేశారు. సో యాంగిల్ ఎంత ఇలాగ సమ్ యాంగిల్, సో యాంగిల్ ఆఫ్ 60 degreesతో. సో వర్క్ డన్ అనేది ఎంత అనేది. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి ఎఫ్ఎస్ కాస్ థీటా. ఓకేనా. ఎఫ్ఎస్ కాస్ థీటా. ఫోర్స్ ఎంత 20 ఇంటూ ఎన్ని మీటర్స్ మూవ్ చేశారు 2 ఇంటూ కాస్ థీటా. సో కాస్ థీటా అంటే కాస్ 60. సో కాస్ 60 వాల్యూ ఎంత 1/2. ఓకే. 2 క్యాన్సిల్. సో ఎంత ఫోర్స్ ఎంత వర్క్ అనేది జరిగింది. సో 20 జౌల్స్. సో 20 జౌల్స్ అనేది వర్క్ అనేది జరిగిందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. Question number 17. The product of pressure and volume has same units of. సో ప్రెషర్ ఇంటూ వాల్యూమ్ అనేది మనకి ఏమొస్తుంది అని అడిగాడు. సో ఫస్ట్ ప్రెషర్ ఫైండ్ చేద్దాం. సో ప్రెషర్ ఏంటి ప్రెషర్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఫోర్స్ అంటే ఎంఏ. సో ఎంఎల్ T⁻². ప్రెషర్ అంటే ఏంటి ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా కదా. సో L². సో L² అంటే ఏమవుతుంది ఎంఎల్ ఇన్వర్స్. సో ఎల్ ఇన్వర్స్ T⁻² ఇంటూ వాల్యూమ్ అంటే ఏంటి L3. ఓకేనా. సో ఏమవుతుంది ఇప్పుడు ఆన్సర్ ML² T⁻². సో ML² T⁻² అనేది వచ్చింది. సో ఇది అనేది దేనికి ఈక్వల్. సో టెంపరేచర్ అయితే T డైరెక్ట్గా, ఫోర్స్ అయితే కాదు, పవర్ అయితే కాదు. సో ఆన్సర్ ఈజ్ వర్క్ అనమాట. సో ఈజీగా వర్క్ అనేది ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఫర్ ఎన్ ఐడియల్ గ్యాస్ ది ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్. ఫర్ ఎన్ ఐడియల్ గ్యాస్ ది ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఆప్షన్ ఏ డిపెండెంట్ ఆన్ ప్రెషర్, ఇండిపెండెంట్ ఆఫ్ వాల్యూమ్, dependent on volume, dependent on the size of the atom. సో ఏమవుతుంది ఆన్సర్ అంటే ఇట్ ఈస్ సి డిపెండెంట్ ఆన్ వాల్యూమ్. సో ఇంటర్నల్ ఫర్ అన్ ఐడియల్ గ్యాస్ ది ఇంటర్నల్ ఎనర్జీ ఫర్ అన్ ఐడియల్ గ్యాస్ ది ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ వాల్యూమ్. సారీ, ఐఎమ్ డిపెండెంట్ ఆన్ వాల్యూమ్ అని చెప్పానా. సారీ, వెరీ సారీ. సో ఫర్ అన్ ఐడియల్ గ్యాస్ ది ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ వాల్యూమ్. సో ఇండిపెండెంట్ ఆన్ వాల్యూమ్. ఓకే. ఇంటర్నల్ ఎనర్జీ నాట్ ఓన్లీ వాల్యూమ్ అండ్ ఆల్సో ప్రెషర్ ఆల్సో ఇట్ ఇండిపెండెంట్. సో ఇండిపెండెంట్ ఆన్ ప్రెషర్ అండ్ వాల్యూమ్. సో ఐడియల్ గ్యాస్కి ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఇండిపెండెంట్ ఆఫ్ ప్రెషర్ అండ్ వాల్యూమ్ అండ్ ఓన్లీ ఇట్ విల్ డిపెండ్ ఆన్ టెంపరేచర్. సో ఐడియల్ గ్యాస్ అనేది ఇంటర్నల్ ఎనర్జీ దేని మీద ఓన్లీ టెంపరేచర్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. ఓకే. ది డెన్సిటీస్ of a low substance are in the ratio. So the density of a low substance are in the ratio ఎంత 5:6. Specific heats are in the ratio 3:5. So ratio of thermal capacities per unit volume అని అడిగాడు. సో heat capacity H is equal to ఫార్ములా ఏంటి M into S. ఓకే. సో H is equal to M ఫార్ములా ఏంటి మళ్ళీ V into D. సో V into D into S. ఓకేనా. ఇప్పుడు ఏంటి H/V is equal to ఏమైంది D into S. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు H1/V1 by H2/V2 is equal to D1/D2 into S1/S2.
ఓకేనా. సో డెన్సిటీస్ ఎంత ఇచ్చాడు 5/6 ఇంటూ 3/5, 5/6 ఇంటూ 3/5. సో 3 1s 3 2s 5 5 క్యాన్సిల్. సో 1/2 ఈస్ ది ఆన్సర్. సో ఆన్సర్ ఎంత 1/2 అనమాట. సో 1:2 ఈస్ ది రేషియో. Okay, next question. A coil of self-inductance 0.5 H 5 Henry is connected to 50 volt battery. So inductance అంతా 0.5 inductance ఉన్నది, హెన్రీ ఉన్నది, ఇంత 5 volt బ్యాటరీ కనెక్ట్ చేశారనమాట. ది ఓకే బ్యాటరీ ది రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ కరెంట్ ఇన్ ది సర్క్యూట్. సో కరెంట్ అనేది ఎలా ఉంటుంది అని అడిగాడు. సో ఇప్పుడు ఏంటి ఫార్ములా, రేట్ అంటే ఏంటి di/dt, ఎందుకంటే రేట్ అంటే ఎప్పుడు కూడా డివైడెడ్ బై టైం ఉంటుంది. సో di/dt అనేది అడిగాడు. సో వీ హ్యావ్ ఫార్ములా కదా, E ఈజ్ ఈక్వల్ టు -L ఇంటూ di/dt. ఓకేనా. ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అంటే ఇండక్టెన్స్. సో ఇప్పుడు మనం ఇందులో ఏం ఫైండ్ చేయాలి, di/dt ఫైండ్ చేయాలి. సో di/dt ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటవుతుంది, E/L, సింప్లీ E/L. సో ఈ ఎంత ఇచ్చాడు 50/0.5. సో 50/0.5 అంటే ఎంత 0.500. ఓకే. సో 100 ఆంపియర్ పర్ సెకండ్, ఎందుకంటే కరెంట్కి యూనిట్ ఆంపియర్, టైంకి సెకండ్. సో 100 ఆంపియర్ పర్ సెకండ్ ఈస్ ది ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సౌండ్ వేవ్ ఈజ్ ఏంటి, ట్రాన్స్వర్స్ మెకానికల్ వేవా, లాంగిట్యూడినల్ మెకానికల్ వేవా, లాంగిట్యూడినల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, ట్రాన్స్వర్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో ది ఆన్సర్ ఏంటంటే లాంగిట్యూడినల్ మెకానికల్ వేవ్. సో సౌండ్ వేవ్ ఈజ్ లాంగిట్యూడినల్ మెకానికల్ వేవ్. నెక్స్ట్, ఏ 20 kg block. So a 20 kg block it moves with a constant speed of 10 meter per second. సో ఎంత స్పీడ్తో మూవ్ అవుతుంది, 10 meter per second స్పీడ్తో మూవ్ అవుతుంది అనమాట. ఆన్ ఏ స్మూత్ హారిజాంటల్ సర్ఫేస్, వర్క్ డన్ ఆన్ ది బ్లాక్. సో 20 kg బ్లాక్ ఉంది. సో ఇది అనేది ఎంత స్పీడ్తో మూవ్ అవుతుంది, 10 meter per secondతో మూవ్ అవుతుంది. ఓకేనా, స్మూత్ సర్ఫేస్ మీద. సో వర్క్ డన్ ఎంత అని అడుగుతున్నారు. సో వర్క్ డన్కి ఫార్ములా ఏంటి, W ఈజ్ ఈక్వల్ టు FS. సో అదొక స్మూత్ సర్ఫేస్ అని మెన్షన్ చేశారు. మనం ఇక్కడ కానీ చూస్తే స్మూత్ అన్నాడు, ఇది చాలా ఇంపార్టెంట్, స్మూత్ అన్నాడు. సో స్మూత్ అంటే దేర్ ఇస్ నో ఫ్రిక్షన్. సో స్మూత్ అన్నాడు కాబట్టి దెర్ విల్ బి నో ఫ్రిక్షన్. సో ఫోర్స్ ఏమవుతుంది ఆటోమేటిక్గా, W ఈజ్ ఈక్వల్ టు F/Sలో ఫోర్స్ అనేది 0 అవుతుంది, నో ఫ్రిక్షన్ కాబట్టి. సో F0 అయితే ఆటోమేటిక్గా 0 ఇంటూ ఎవ్రీథింగ్ ఇస్ 0. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. The slope of a time and work graph gives. సో ఏం ఇస్తుంది, వర్కా, పవరా, ఎనర్జీయా, చేంజ్ ఇన్ మొమెంటమ్. సో వాట్ డస్ ది స్లోప్ ఆఫ్ టైమ్ అండ్ వర్క్ గ్రాఫ్ గివ్స్. సో ఏమని చెప్పాను మనం ఆల్రెడీ, స్లోప్ ఇస్ ఈక్వల్ టు ఏమని చెప్పాము, y యాక్సిస్ బై x యాక్సిస్. సో x యాక్సిస్ మీద టైం తీసుకుని y యాక్సిస్ మీద వర్క్ తీసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, స్లోప్ అంటే నథింగ్ బట్ వర్క్ బై టైమ్. Y యాక్సిస్ బై x యాక్సిస్ ఇస్ ది స్లోప్. సో వర్క్ బై టైమ్ గివ్స్ పవర్. సో ది ఆన్సర్ ఇస్ స్లోప్ ఏమొస్తుంది, పవర్ అనేది వస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఏ గర్ల్ ఆఫ్ మాస్ 20 kg స్కిప్స్ ఎట్ ది రేట్ ఆఫ్ 10 skips per minute. సో స్కిప్పింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే 40 kg మాస్ ఉన్న అమ్మాయి సో 10 skips per minute అనేది చేస్తుంది త్రూ అన్ యావరేజ్ హైట్ ఆఫ్ 0.25 meter. సో 0.25 meter ఫ్రమ్ ది గ్రౌండ్ అనేది అమ్మాయి ఇక్కడ గ్రౌండ్ నుంచి ఎంత 0.25 meter. సో పవర్ డెవలప్డ్ ఎంత అని అడిగాడు. సో ఫార్ములా ఏంటి, W ఈజ్ ఈక్వల్ టు mgh, అంతే కదా. ఫస్ట్ పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై టైం. ఓకే, పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైం. సో వర్క్ ఫస్ట్ మనం ఫైండ్ చేస్తే టైం ఆల్రెడీ ఇచ్చేసాడు మనకి, 10 ఎంత ఇచ్చాడు మనకి, పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైం కదా. సో మనకి 40 kg అండ్ 10 skips per minute. సో 10 skips అనేది చేస్తున్నాం అమ్మాయి. ఫస్ట్ మనం వర్క్ అనేది ఫైండ్ చేద్దాం. వర్క్ ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ g ఇంటూ h. సో మాస్ ఎంత 10 ఇంటూ 40 ఇంటూ 10 ఇంటూ హైట్ ఎంత 0.25. సో ఇదంతా మనకు చేస్తే ఎంత వస్తుంది మనకి, సో 400 ఇంటూ ఆర్ 0.25ని మనం 25/100 అని రాసుకోవచ్చు. 25/100 ఇస్ నథింగ్ బట్ 1/4 అని రాసుకోవచ్చు. సో 1/4 అని రాసుకుంటే 4 1s 4 10s, సో 100 అనమాట. ఓకే, 100. ఓకే, ఆర్ ఇలా అయినా చేయొచ్చు. సో ఎంత అవుతుంది, 400 ఇంటూ 0.25. సో 400 ఇంటూ 25 ఇంటూ 10⁻⁻2 అని రాసుకోవచ్చు. ఓకేనా, 10⁻⁻2. ఓకే, అప్పుడు ఏమవుతుంది 10⁻2 10 సో 100 అనేది వస్తుంది ఇప్పుడు మనకి. సో నెక్స్ట్ ఏంటి, టైం ఎంత అని అడిగాడు. 10 skips per minute. సో మినిట్కి ఎన్ని ఉంటాయి టైం, యూనిట్కి వీ హ్యావ్ 60 seconds ఉంటాయి. సో సెకండ్స్ కాబట్టి 10 skips చేస్తాం, డివైడెడ్ బై 10. సో
0.6 సెకండ్స్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు ఏంటి, పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై టైం. సో వర్క్ ఎంత వచ్చింది మనకి, వర్క్ ఈజ్ నథింగ్ బట్ 100. సో 100/0.6. సో 100/0.6 అంటే సో 1000/6 అని కూడా, ఆర్ 100 కదా. సో 1000/6 అని కూడా మనం రాసుకోవచ్చు. సో ఏమవుతుంది, 6 1s 6. ఓకే. నెక్స్ట్ 4 6 6 36. ఓకే. ఆర్ సంథింగ్ లైక్ 166.66 సంథింగ్ అలా వస్తుంది. సో 16.66 వాట్ యాక్చువల్లీ ఇది మనం, ఓకే, 16.66 వాట్ అనమాట. ఓకేనా. సో దట్స్ ఇట్. నెక్స్ట్ question. A force of 20 Newton, a force of 20 Newton acts on a body of mass 1 kg. So body of mass 1 kg. So at rest 1 kg of rest, the work done in 8 seconds. So 8 secondsలో ఎంత వర్క్ అనేది జరిగింది అని అడుగుతున్నాడు. ఓకేనా. సో వర్క్ డన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి, వర్క్ డన్ ఈజ్ నథింగ్ బట్ F is equal to m into ma కదా. సో F is equal to mass into acceleration. సో యాక్సలరేషన్ ఎలా రాయొచ్చు, v minus u/t అని రాయొచ్చు. ఓకేనా. సో ఫోర్స్ ఎంత ఇచ్చాడు, 20 ఈజ్ ఈక్వల్ టు మాస్ ఎంత 1, v ఇనిషియల్ వెలాసిటీ 0 బై టైం ఎంత 8. సో v ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి, v ఈజ్ ఈక్వల్ టు 160 meter/second. సో 160 meter/second. ఇప్పుడు మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి, ఫైండ్ చేయాల్సింది వర్క్ డన్. సో వర్క్ డన్ ఈజ్ నథింగ్ బట్, సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఓకేనా. సో చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అంటే ½ mv² మైనస్ ½ mu². u 0 కాబట్టి మనం ఇంకా అది యాడ్ చేయక్కర్లేదు. సో ½ ఇంటూ మాస్ ఎంత 1. ఓకే, 1 kg. సో వెలాసిటీ ఆల్రెడీ మనం ఎంత ఫైండ్ చేసాం, 160 meter/second అని వచ్చింది. సో 160². ఓకేనా. ఓకే, ½ ఇంటూ 160 ఇంటూ 160, ½ ఇంటూ 160 ఇంటూ 160. ఓకే. సో 160 ఇంటూ 160 అంటే 16 16s 256. సో 256/100/2. సో 12800 జౌల్స్ అనేది వస్తుంది మనకి. సో 12800 జౌల్స్ ఇస్ ది ఆన్సర్. ఓకేనా. థ్యాంక్ యూ.